నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఉత్తమ మార్గదర్శులకు ఘన సత్కారం. 4 అవార్డులు ప్రదానం చేసిన నిమ్మల. పేదవాడి సొంతింటి కలే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నిడదవోలులో గృహప్రవేశాల్లో మంత్రి కందుల. అమరావతి చట్టబద్ధత తీర్మానం పనికిరాదు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వెల్లడించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. రాజమహేంద్రవరంలో 494 కోట్ల టిట్కో గృహాల పంపిణీ. శాసనసభ్యుడు గోరంట బుచ్చయ్య చౌదరి. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 జీరో పావర్టీ కార్యక్రమం ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా జిల్లాలో అత్యుత్తమ మార్గదర్శక సేవలు అందించిన 4 సోమవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు, కలెక్టర్ కీర్తి చేకూరి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు కలిసి పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ కార్యక్రమం కీలకంగా పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనతో సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, P4 కార్యక్రమం వార్షికోత్సవాన్ని జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలియజేశారు. అవసరమైన వారికి సహాయం చేయాలనే భావన సమాజంలో పెరుగుతోందని, అదే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, సిపిఓఎల్ అప్పలకొండ, జిల్లా అధికారులు, మార్గదర్శకులు, బంగారు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. జీరో పవర్టీ మిషన్ P4 వచ్చిన తర్వాత పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, విసిరేయబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలోనూ కూడా మేము ఒంటరి కాదు, మాకు మార్గదర్శకులు తోడుగా ఉన్నారనేటువంటి ఒక భరోసా, ఒక భద్రత ఈరోజు అట్టడుగు వర్గాల్లో మరి మనకందరికీ కూడా సమాజంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది P4 అనేది ఒక కార్యక్రమంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే, ఆ కార్యక్రమం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమంగా రూపుదిద్దుకునే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటూ, అందులో భాగంగా అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏదైతే యొక్క సమాజంలో ఆర్థికంగా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి, అగ్రస్థానంలో ఉన్నటువంటి 10% మంది ఎవరైతే ఉన్నారో అందులో అట్టడుగు ఉన్నటువంటి 20% వర్గాలు ఎవరైతే ఉన్నారో, అంటే ఆర్థికంగా అగ్రభాగం ఉన్నటువంటి ఆ 10% మంది, అట్టడుగు ఉన్నటువంటి 20% మంది ప్రజలకు సేవ చేసి, ఇది ఒక దానం కాదు, ఈ సమాజంలో సమాన ప్రతిపత్తి కల్పించేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనను అమలుపరచడం అనేటువంటి విధానంతో మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగా ఇప్పటి వరకు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 10.97 నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మన ఇల్లు మన గౌరవం పథకం కింద నిర్మించిన గృహప్రవేశ మహోత్సవానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మంత్రి దుర్గేష్ లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. వేద మంత్రాల సాక్షిగా లబ్ధిదారులు తమ నూతన గృహాల్లోకి ప్రవేశించగా ఆకుల వెంకటలక్ష్మి అనే లబ్ధిదారురాలికి మంత్రి దుర్గేష్ స్వయంగా ఇంటి తాళాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3426 ఇళ్లు పూర్తి కాగా, నిడదవోలు నియోజకవర్గంలో 122 ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి తెలియజేశారు. ఇప్పటికే 691 ఇళ్లను లబ్ధిదారులకు అందించామని, ప్రస్తుతం మరో 113 ఇళ్లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఒక కిచెన్, హాల్, బెడ్రూమ్ సౌకర్యవంతంగా నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 1,80,000 ప్రాథమిక అదనపు సాయంతో పాటు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అదనపు తోడ్పాటును అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం చేసిన తీర్మానం పనికిరాదని, రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. లక్షల కోట్లు అప్పులు చేసి రాజధానిలో ఖర్చు పెడితే ఎప్పటికీ పూర్తవుతుందని బొత్స ప్రశ్నించారు. వైసీపీ చలో మూలపేట కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నౌపడ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి అందులో 1000 కోట్లైన పేద ప్రజల కోసం ఖర్చు చేశారా అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా, అమరావతి జపం తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. అప్పట్లో పెట్టుబడులన్నీ హైదరాబాదులో పెట్టి అభివృద్ధి చేశారని, చివరికి అక్కడి నుంచి తరలి రావాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. శాసనసభ పెట్టుకుని ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి ఢిల్లీకి కాగితం పట్టుకుని వెళ్తున్నారని, తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్కడ రాజధాని పనికిరాదంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. రెడ్డి గారు, అయ్యా ప్రెస్ కేటాయించిన దానిలో బయట వారు ఉన్నారు, దయచేసి ప్రెస్ ఇచ్చేయండి. ప్రెస్ ఇచ్చేయండి. అమర లోకనాథన్ గారు బయటికి రావాలని కోరుతున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నేను చూశాను, ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడు, ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి దానికి 1,20,000 కోట్లు వచ్చి దానికి పెట్టి మరి నీ 5 సంవత్సరాల్లోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోతే ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? అయితే ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలు కొన్ని మనలాంటి నోరు లేని ప్రాంతాలకు అన్యాయం చేస్తూనే వచ్చారు. అందుకే మనం ఈ ఎండల్లో మా పూర్తి చేయండి, మా ప్రాజెక్ట్ చేయండి, కాకపోతే మా ఈ పని చేయండి అని బతిమాలుకోవాల్సి వస్తుంది, లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. మేము అడుగుతామంటే మేము అక్కడికి వెళ్ళలేము అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటని అనుసరించి పనిచేసే ప్రభుత్వాలు లేవు. మన జిల్లాలో ఇప్పుడే మాట్లాడాడు, రవి మాట్లాడాడు, చెప్పాడు, అంతకుముందు అప్పలరాజు మాట్లాడాడు, పెద్దలందరూ మాట్లాడారు, చెప్పారు అన్ని విషయాలు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఒక లిస్ట్ కింద చెప్పారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరి హయాంలోనే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలే, రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలే పరిపాలన చేసింది. కానీ ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు, తల్లిదండ్రులను వదిలేసి. వారి గోచిగుడ్డలు తప్ప ఏం లేవు. ఎన్నైన పరిస్థితులను మరి సరిదిద్దాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్తో పాటు మరో 8 మంది మావోయిస్టుల లొంగుబాటుతో ఏపీలో మావోయిస్టుల కథ ముగిసిపోయిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ రోజుతో నిర్దేశించిన ఈ గడువుకు మొత్తం ఒక రోజు ఒక ముందే లెఫ్ట్ వింగ్ ఆంధ్రప్రదేశ్ను ఎక్స్ట్రీమిజం మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంగా ఒక చేశామని ఎండ్కి డీజీపీ హరీష్ వచ్చినట్టుగా కుమార్ గుప్తా చెప్తున్నాం. ప్రకటించారు. ఈ ఇప్పుడు సందర్భంగా ఉన్న విజయవాడ 9 పోలీస్ members కమాండ్ కంట్రోల్ లెఫ్ట్ వింగ్ సెంటర్లో ఎక్స్ట్రీమిజం లో నిఘా చాలా కాలం నుంచి విభాగాధిపతి పనిచేసి మహేష్ చంద్ర ఈరోజు లడ్డా, బయటికి వచ్చారు. ఎస్ఐబి ఈ రోజు ఐజీ సీనియర్ మావోయిస్ట్ పిహెచ్సిడి లీడర్ చల్లూరి రామకృష్ణ, నారాయణరావు ఎస్ఐబి అలియాస్ ఎస్పీ సురేష్ గీతాదేవితో సెంట్రల్ కలిసి కమిటీ డీజీపీ మెంబర్ తర్వాత విలేకరులతో సెక్రటరీ ఆంధ్ర మాట్లాడారు. ఒడిశా గత బార్డర్ ఏడాదిన్నర స్పెషల్ జోనల్ వ్యవధిలో కమిటీ ఏపీలో జరిగిన దాదాపు ఒక ఎదురుకాల్పుల 36 ఘటనల్లో years నుంచి కేంద్ర ఈ కమిటీ మూవ్మెంట్ లో సభ్యులు ఉన్నారు. మడవి హిడ్మా ఈ రోజు వచ్చి గజర్ల రవి మన ముందు అలియాస్ ఉన్నారు. ఉదయ్ మిగతా నెట్టూరి కార్డర్స్ జోగారావు గౌతమ్ లచ్చు అలియాస్ టెక్ ఈయన శంకర్ తో పాటు DCM ర్యాంక్ ఏఓబి ఈయన స్పెషల్ చాలా జోనల్ కమిటీ ఇంపార్టెంట్ సభ్యులు వెంకట కార్డర్ రవి, పోడియం చైతన్య రాజా అలియాస్ అలియాస్ అరుణ, రామే ఈయన కాకూరి ఏరియా పన్నమ్మ కమిటీ అలియాస్ మెంబర్ జగన్, 13th ప్లాటూన్ మడకం నేషనల్ రాజేశ్ పార్క్ సహా ఏరియా మొత్తం కర్టం 18 మంది ఆద్మే మావోయిస్టులు అలియాస్ మరణించారన్నారు. ఈయన మరో మెడికల్ 81 టీమ్ మందిని మెంబర్ అరెస్టు PLJ చేశామని, బటాలియన్ ఇంకో 106 మంది లో ఉన్నారు. లొంగిపోయారని, ముచ్చకి మొత్తం మాసా 120 అలియాస్ ఆయుధాలు అజిత్ రికవరీ చేశాం. ACM ఒడిశాతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఇప్పుడు ఉన్న ఈ 9 members లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ సెంట్రల్ కమిటీ మెంబర్ తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ దాదాపు ఒక 36 years నుంచి ఈ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు వచ్చి మన ముందు ఉన్నారు. మిగతా కార్డర్స్ కర్టం లచ్చు ఈయన DCM ర్యాంక్ ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్. పోడియం రాజా అలియాస్ రామే ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. కర్టం ఆద్మే అలియాస్ నంగి ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్ లో ఉన్నారు. ముచ్చకి మాసా అలియాస్ అజిత్ ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుకుని PC 8th కంపెనీ నుంచి ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్ ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. ఆంధ్రాలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఎవరు లేరు మన దగ్గర. సార్ ఏపీకి చెందిన వారు వేరే స్టేట్స్ లో ఎవరైనా ఉన్నారా సార్? ఇంకా ఉంటారు. ఓన్లీ 1 or 2 members ఉన్నారు. వాళ్ళు కూడా మోస్ట్లీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆ ఏరియాలో చేస్తున్నారు. మారిన కాలంతో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను మార్చుకోలేదని లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణరావు తెలిపారు. అందుకే ప్రజల మద్దతు కోల్పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు వేస్తూ రాజమహేంద్రవరం పరిధిలో 494 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు వేస్తూ రాజమహేంద్రవరం పరిధిలో 494 కోట్ల వ్యయంతో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేశామని రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు గృహపత్రాలు అందజేశారు. గోరెంట్ల మాట్లాడుతూ అధునూతన సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన నిర్మాణంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ గృహ సముదాయాలను నిర్మించాయని తెలిపారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామాన నారాయణ గౌడ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, నిచ్చెనకొల్ల సత్యబాబు, MSR శ్రీను, బైరెడ్డి సరోజిని, దేవి, చౌడాడ లాజర్, కురుసపూడి నాగేంద్రబాబు, సునీల్, మజ్జి సాయి నాగబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందికి 6 ఏళ్ళు హ్యాక్స్ అయిపోయింది. కడుపుల వల్ల 6 ఏళ్ళు వెనకబడ్డాం. మన ముఖ్య అతిథి యువ IAS అధికారి రాహుల్ మీనా గారికి, సోదరులు తెలుగుదేశం పార్టీ కోన మండల అధ్యక్షుడు ప్రసాద్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ రాంబాబు గారు, సోదరులు జనసేన నాయకులు గౌడ్ గారు, బీజేపీ నాయకులు కేసు గారు,
ఎన్డీఏ కూటమి నాయకులకు నాయకురాళ్లకు పత్రికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మనం తలుసుకోవాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎన్టీ రామారావు గారు. మర్చిపోవాలండి. పేదవారికి పక్కా ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలని తలపోసరావు. గ్యాస్ కొరత లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు చెప్తూనే ఉన్నారని, కానీ వాస్తవంలో జిల్లాల్లో ఉన్న గ్యాస్ కంపెనీల ముందు ఉదయం 8 గంటల నుంచి ప్రజలు లైన్లో నిలబడి ఉంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ కొరతను నివారించాలని అరుణ్ డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లాలలో గ్యాస్ కొరత లేదని అంటున్నారు. కానీ నేటికి గ్యాస్ బుక్ చేసుకొని 10 నుంచి 20 రోజులు అవుతున్నా గ్యాస్ డెలివరీ జరగటం లేదు. సింగిల్ గ్యాస్ బండ ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు గ్యాస్ బుక్ చేసుకున్న 2-3 రోజులకు వచ్చేది, కానీ ఇప్పుడు రావటం లేదని, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఓ పక్క కమర్షియల్ గ్యాస్ ఆపివేయటం వల్ల హోటల్స్, కర్రీ పాయింట్లు మూతపడుతున్నాయని అన్నారు. ఒక్కొక్క హోటల్లో పనిచేసే కార్మికులు 10 నుంచి 30 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని అన్నారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్లో ఒక గ్యాస్ సిలిండర్ 3,000 నుంచి 8,000 వరకు అమ్ముతున్నారని, దీన్ని వెంటనే అరికట్టాలని జిల్లా అధికారులు తక్షణమే కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి పవన్, జిల్లా కమిటీ సభ్యుడు బి పూర్ణిమారాజు, కెఎస్ రామసుందర్రావు, నగర కమిటీ సభ్యుడు వి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారం తీరుతున్న పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తా ఉంది. రెండో పక్కన కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు లాంటివి కమర్షియల్ గ్యాస్ లేక అక్కడ కట్టెలు పొయ్యి పెట్టడానికో లేకపోతే ఇతర వేరే ప్రత్యామ్నాయ మార్గాలు పెట్టడానికి అవకాశం లేకపోవడంతో వాళ్ళ మూతపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. మూతపడ్డ రెస్టారెంట్లో 10 మంది నుంచి 15, 20, 30, 40 మంది పనిచేస్తున్న రెస్టారెంట్లు మూతపడి ఆ రెస్టారెంట్ లో పనిచేసేటువంటి కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు పడిన పరిస్థితి కూడా ఈ జిల్లాలో కనిపిస్తోంది. మరో పక్కన జిల్లాలో బ్లాక్ మార్కెటింగ్ పెద్ద ఎత్తున సాగుతా ఉంది. ఇది పత్రికల్లో బాహాటంగానే వస్తా ఉంది. ఇవాళ కమర్షియల్ గ్యాస్ బండ 8 నుంచి 9,000 రూపాయలకి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న పరిస్థితి ఈ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. సాధారణ గృహ వినియోగదారులకు సంబంధించిన గ్యాస్ బండ కూడా 4-4.5 వేలకి ఇవాళ బ్లాక్ మార్కెట్ లో అమ్మే పరిస్థితి వస్తా ఉంది. అందుకనే జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు పేరుకి మేము ఏదో గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాం, పరిశీలన చేసామని చెప్పి వీడియోలు పెడతా ఉన్నారు. పెట్టాల్సిన వీడియోలు కాదు, మీరు అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి గ్యాస్ ఈ జిల్లాలో ఎప్పుడు ఎవరెవరు బుక్ చేశారు, ఆ బుక్ చేసిన వాళ్ళకి 10 రోజులు దాటిపోయినా రాని వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళందరికీ తక్షణమే గ్యాస్ బండ్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కమర్షియల్ గ్యాస్ బండ్ ని సరఫరా చేయడం ద్వారా ఇవాళ మూతపడ్డ రెస్టారెంట్లని తెరిపించి ఉపాధి కోల్పోయిన కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం నిడదవోలు నియోజకవర్గంలో అద్భుత ఫలితాలను ఇస్తుందని, దీని ద్వారా చాలా పేద కుటుంబాలకు మేలు జరుగుతుందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. P4 వార్షికోత్సవాల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నియోజకవర్గ ప్రగతి వివరాలను వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 10,263 బంగారు కుటుంబాలను గుర్తించామని, 4,147 కుటుంబాలను దాతలు, సంస్థలు దత్తత తీసుకున్నాయని తెలిపారు. P4 లక్ష్యాల సాధనలో 744 మంది మార్గదర్శకులు చురుకైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో పేదరిక నిర్మూలనకు అనేక సంస్థలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని మంత్రి కందుల దుర్గేష్ సీఎంకు వివరించారు. ముఖ్యంగా నెస్లే ఇండియా లిమిటెడ్ సుమారు 30 లక్షలతో పలు పాఠశాలల్లో 15 మాడ్యులర్ శానిటేషన్ యూనిట్లను నిర్మించారని, తద్వారా బాలికల్లో డ్రాపౌట్ శాతం గణనీయంగా తగ్గిందని తెలిపారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. కందుల దుర్గేష్ గారు చెప్పండి. సార్ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో ప్రభుత్వంతో పాటు సమాజంలో 4 రూపాయలు సంపాదించిన వారు కూడా భాగస్వాములు కావాలి, తద్వారా పేదరిక నిర్మూలన కావాలని తమరు చేసినటువంటి ఆ లక్ష్యం ఈ సంవత్సర కాలంగా ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి విషయాన్ని తమకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించి సంవత్సరమైన సందర్భంగా తమకి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలియజేస్తూ, ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీర్చడానికి,
అదేవిధంగా కమ్యూనిటీ అవసరాలు తీర్చడానికి కూడా చాలామంది సంస్థలు అదేవిధంగా వ్యక్తులు కూడా ముందుకు వచ్చారు సార్ ఈ సంవత్సర కాలంలో. అందులో ప్రధానంగా నెస్లే ఇండియా వాళ్ళు స్కూల్స్ని చూసి మన ఆహ్వానం మేరకు వచ్చి స్కూల్స్ చూసి అక్కడ ఒక 15 మాడ్యులర్ శానిటేషన్ యూనిట్లని 30 లక్షల రూపాయలతోటి వాళ్ళు నిర్మించారు. ఇవాళ దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి బాలికలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డ్రాప్అవుట్ శాతం కూడా తగ్గే విధంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా నున్న ధనలక్ష్మి గారు గోపవరంలో చెత్త సేకరణకి ఒక 10,50,000 తోటి ఒక ట్రాక్టర్ని ఇచ్చారు. దాని ద్వారా అక్కడ పారిశుధ్యం మెరుగుపడింది సార్. అదేవిధంగా కారంకి శివకుమార్ గారు ఆయనకు ఉన్నటువంటి కొద్దిపాటి పొలమే, అది 2 ఎకరాల పొలంలో ఒక 40 సెంట్లని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేద వ్యక్తికి ఇచ్చి కౌలు తీసుకోకుండా అతన్ని పండించుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది సార్. దానివల్ల అతను బాగున్నాడు. అదేవిధంగా మన సత్యనారాయణ గారు ఆయన కూడా అక్కడ సంస్థ లోకల్గా ఉన్న వాళ్ళకి చదువు చెప్పించడానికి వాళ్ళకి చేశారు సార్. అదేవిధంగా మరొక వ్యక్తి దాసు సుబ్రహ్మణ్యం గారు ఆయన అక్కడ వెల్నెస్ సెంటర్ మనకి శాంక్షన్ అయితే దానికి ఆయనే స్వయంగా ఒక 10 సెంట్లు ల్యాండ్ని కొనిచ్చి దాంట్లో పెట్టండి అని చెప్పి వారు చెప్పారు సార్. అదేవిధంగా కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ట్రైనింగ్ ఇవ్వటం, ఉపాధి కల్పించడం లాంటి కార్యక్రమానికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. అదేవిధంగా ఇన్ఫీవెర్సే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని హైదరాబాద్ వారు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ప్రధానంగా ఏఐ, విఆర్, ఏఆర్లో ట్రైనింగ్ ఇచ్చి అందులో మహిళలను భాగస్వాములు చేసి వారికి శిక్షణ కల్పించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు సార్. ఇలా చూసుకుంటే చాలా వ్యక్తిగతంగా చాలా కార్యక్రమాలు చేశారు. నా పక్కన నెస్లే ఇండియాకి సంబంధించినటువంటి సీనియర్ మేనేజర్ ఉన్నారు సార్. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మన ఓపెనింగ్ కూడా వచ్చారు. రాష్ట్రంలో నడిచే ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సూచనలతో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పోసి కుమార్ మాట్లాడుతూ, ఇటీవల ఉచిత దివ్యాంగుల బస్సు పథకం ప్రారంభించిన ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని బస్సుల్లోనూ ఉచితమని ప్రకటించి నేడు కొన్ని బస్సుల్లోనే ఉచితంగా ప్రయాణం చేయడం దివ్యాంగుల్ని హేళన చేయడంగా ఉందని, దివ్యాంగులకు అన్ని బస్సులలో ఉచితంగా ప్రయాణం కల్పించాలని, ప్రత్యేకంగా సీటు కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు అదం ఫకీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి గారి ఆదేశాల మేరకు రూరల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వేణు అన్న గారి సూచనలతో ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల విభాగం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఇంద్రధనుసులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఇంద్రధనుసులో భాగంగా 7 వరాలు ప్రకటించిన దాంట్లో ఇటీవల ఆయన ప్రారంభించిన దివ్యాంగుల ఉచిత బస్సు దివ్యాంగులు హేళన చేసే విధంగా ఉందని, దివ్యాంగులకు అందులో సీట్లు కూడా ఉండటం లేదని, అలాగే ఆయన ప్రకటించినట్టు ఏపీఎస్ఆర్టీసీలో అన్ని బస్సుల్లోనే అని ఫ్రీ అని చెప్పి ఈ రోజున 5 రకాల బస్సుల్లోనే ఫ్రీ ఇవ్వటం వల్ల వికలాంగులు నష్టపోతున్నారని, ఇది దివ్యాంగులు హేళన చేయడమేనని, దీన్ని పునర్పరిశీలన చేయాలని, దివ్యాంగులకు అన్ని బస్సుల్లోని ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వారిని పీజీఆర్ఎస్ ద్వారా కోరడం జరిగింది. అలాగే దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ప్రక్రియలో భాగంగా ఇటీవల తీసిన నోటిఫికేషన్లో ఆర్థోపెడిక్ వికలాంగులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆర్థోపెడిక్ పోస్టులు లేకపోవడం వల్ల దివ్యాంగులు ఎంతో కాలంగా వయస్సుకు మీద పడిపోయి ఎదురు చూస్తున్న వారికి అందరి ద్రాక్షగా ఈ దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఉందని, దీన్ని పునర్పరిశీలించాలని ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారిని దివ్యాంగుల విభాగం తరఫున తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా ముత్యాల పోసి కుమార్ అని నేను. గోదావరి పుష్కరాల నేపథ్యంలో కొవ్వూరు పట్టణంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విస్తృతంగా పర్యటించారు. గోస్పాద క్షేత్రం వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చించారు. పట్టణంలో తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, వీధి లైటింగ్, చెత్త నిర్వహణ, రహదారుల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ వంటి అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 14,000 కోట్లతో భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీలకు కేటాయించిన సుమారు 3,000 కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని మంత్రి విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పట్టణాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. लक्ष्मी राक्षसम कहते हैं मासुकुंतयामसि तब्बतस्येभ्यः गकारेभ्यः अगौरवर्गेभ्यः మెయిన్గా డ్రింకింగ్ వాటర్కి ఇక్కడ 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని, వీధి కాదు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలా. అది కూడా సర్ఫేస్ వాటర్, అది కూడా ట్రీటెడ్ వాటర్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచాం. టెండర్లు అయిపోయినాయి. ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా లెవెల్స్ అన్ని తీసుకుంటున్నారు. బహుశా నెక్స్ట్ మంత్ ఎన్నికి ఆ లెవెల్స్ అంతా కంప్లీట్ అయిపోతే అప్రూవల్ తీసుకొని మే నుంచి యాక్చువల్గా ఆ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది. ఈ కొవ్వూరు మున్సిపాలిటీకి 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అయితే ఇప్పుడే నాకేం చెప్పారంటే కొన్ని వార్డులు గ్రామాలు విలీనం చేసిన కొత్త కాలనీస్ 4 కాలనీస్కి యాక్చువల్గా పెట్టలేదు సార్ ఇందులో అన్నారు. ఇప్పుడే ఈఎన్సీ ప్రభాకర్ గారికి చెప్పాను. ఆ 4 కాలనీస్ కూడా ఎస్టిమేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్లో పెట్టి 100% కొవ్వూరులో ఉన్న ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ రాబోయే 2 సంవత్సరాలు వచ్చే విధంగా చేస్తామని మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తున్నాను. మంత్రివర్యులు నారాయణ గారు గతంలో కూడా 2015లో కూడా పుస్తకాలకి అనేక పర్యాయాలు మన కొవ్వూరు పట్టణానికి ఇచ్చేసి ఘాట్ల పరిశీలన కానీ, మంచినీరు కానీ, ట్రైన్ కానీ తదితర వసతులన్నింటి మీద కూడా సార్కి అవగాహన ఉంది. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా సారే మళ్ళీ మంత్రిగా రావడం కూడా కొవ్వూరు పట్టణానికి కానీ రాష్ట్ర ప్రజల గారు అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. సబ్జెక్ట్ ఉంటూ కమాండింగ్ ఉండి ఇక మున్సిపాలిటీస్ అన్నింటిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడం దాని మీద సార్కి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సీఎం గారితో ఉన్నటువంటి అతి సన్నిహితం ఉన్నటువంటి దాంతో సార్ కూడా ఉన్న సమస్యలు చెప్పడం, సార్ చెప్పగానే సీఎం గారు కూడా దాన్ని శాంక్షన్ ఇవ్వడం కూడా అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అందుకు టిట్కో ఇళ్లకు సంబంధించి వాళ్ళ 173 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా అదే ఉంది. దాన్ని ప్రత్యేకంగా మంత్రివర్గ గారిని అభినందిస్తూ, అదేవిధంగా ఇవాళ మన పట్టణానికి ఇచ్చేసినప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యంగా మంచినీరు సమస్యలు, అదేవిధంగా పైప్ లైన్ సమస్యలు, స్ట్రీట్ లైట్ సమస్యలు, అదేవిధంగా డ్రైన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా సార్ నోటీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.